రోజురోజుకు పిల్లల్లో పఠనాభిలాష తగ్గిపోతుంది. ర్యాంకుల ఒత్తిడి వల్ల విద్యార్థులు కేవలం సిలబస్ పుస్తకాల వరకు మాత్రమే పరిమితమవుతున్నారు. మొన్న ఆ మధ్య జరిగిన ఓ సంఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది. ఒక 15 ఏళ్ల అబ్బాయి సెల్లు వాడుతుంటే వాళ్ళమ్మ బలవంతంగా సెల్లు లాక్కొని పుస్తకం చదువుకోమన్నందుకు ఆ అబ్బాయి కోపంతో ఇంట్లో ఉన్న ఫ్రిడ్జు, టీవీ, ఫర్నిచర్ అన్నీ పగలగొట్టాడట. ఇలాంటి విషయాలు విన్నప్పుడు షాకింగ్‌గానే ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్స్, టీవీలు పిల్లలకు పుస్తకాలను మరింత దూరం చేస్తున్నాయి. పిల్లలను దీని నుంచి బయటికి తీసుకురావడానికి 3 టిప్స్. నెంబర్ 1, పేరెంట్స్ మారాలి. ముందుగా పిల్లల ముందు తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్స్‌లో తలమునకలవడం మానుకోవాలి. నెంబర్ 2, ఇంట్లో రీడింగ్ టైం. ప్రతిరోజు కొంత సమయాన్ని ఇంట్లో ఉన్న అందరూ పుస్తకాలు చదవడానికి కేటాయించాలి. పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకుని కథలు చదివి వినిపించాలి. నెంబర్ 3, చదివింది రాయించాలి. పిల్లలు పుస్తకం చదివాక ఆ పుస్తకంలో వాళ్ళకేమర్థమైంది, ఆ పుస్తకం గురించి వారి అభిప్రాయాన్ని వారి మాటల్లోనే చక్కగా రాయించాలి. ఫ్రాన్సిస్ బేకన్ గారన్నట్టు పఠనం మనిషిని పూర్తి మానవుడిగా తీర్చిదిద్దుతుంది. చర్చ సంసిద్ధ మానవుడిగా తీర్చిదిద్దుతుంది. రాత ఖచ్చితమైన మానవుడిగా తీర్చిదిద్దుతుంది. గుర్తుపెట్టుకోండి, మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ కాదు, మంచి పుస్తకాన్ని పరిచయం చేయండి.